సహితమైన అంటే మంచి బోధలు చెప్పాను కదా. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ నాది 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 అని కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా ఊరు వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రుల ఆస్తి మాకు న్యాయంగా రావాలి, ఇది కట్ చేసి మాది మాకు ఇవ్వండి అని మేము అడుగుతూ ఉన్నాం. అవును, ఇప్పుడు ఎన్ని వాదనలు, వ్యర్థమైనటువంటి వాదనలు, వ్యర్థమైన కొట్లాటలు మాకు అవసరం లేదు. మాది మాకు న్యాయంగా మరి కొలిచి మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం కదా. అందుకని అంటున్నాడు చూడండి, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి మనం ఏమీయో తీసుకొని పోలేము. కానీ కొట్లాడుతున్నాము అంటే కొంచెం బ్రతికినంతకాలం మనకు ఒకటి అంటూ ఉండాలి కనుక దానివల్ల వాదిస్తూ ఉంటాం, అంతవరకే కానివ్వండి. మరి దేవుని స్తోత్రం. మరి దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటిలో తృప్తి పొంది ఉందాము. అన్న వస్త్రాలు ఉన్నాయా లేదా, మనకు సరైనటువంటి నివాసం ఉన్నదా లేదా, వాటిలో తృప్తి కలిగి ఉండడం